అన్నగాళ్ళు వాదికి రాలేదనుకుంటారు. మా అమ్మ మా అన్నగాళ్ళు మంచి వాళ్ళు కాదు విజయ అని వెళ్ళగొట్టిరు అని చెప్పింది. మా అమ్మ ఏదో తప్పు ఎత్తని వెళ్ళగొట్టిరు. మా అన్నగాళ్ళు ఇంతదే నువ్వు ఏడున్నావో చెల్లె నీ కాళ్ళంతా నొత్తానేదో చెల్లె అని చెప్పి ఇద్దరు అన్నగాళ్ళు ఎంత చెప్తాది అంగారా అరే మా అయ్య కూడా లంగ సచ్చింది కాదు వచ్చిందిరా మన చెల్లి వచ్చింది కాబట్టి మన పుల్లు దావద్రా అన్నాడు ఏం తాగుతాను అడగవరా అల్లాలో పోయి ఆప్లీట్ తెలగాలి ఆప్లీట్ ఇది దేవత తెలగాలి అవురా ఆప్లీట్ తెలగాలి అట్నే రాగా చికెన్ సెంటర్లా షటాకు చికెన్ చికెన్ రాగా 10,000 కాడా క్వింటల్ ఉడికేది మటన్ కాదు మీ పిల్లలు నా పిల్లలకి నేను పోతా పాలన పోతారా అయితే వాళ్ళ దగ్గరికి పోతా ఓ అంత చెటాకంతా గోధుమ పిండి అన్నమాట పూరీలు చేసుకుందాం చికెన్ వండుకుందాం పుల్దాత్రిగా మనకు మన చెల్లి ఎందుకు వచ్చినావు అని అడుగుతాను. మేము మాట్లాడుకుంటానే బాగా ఎగిరిత పడతానే ఎన్ని రోజుల బయట నీకు అన్నగాళ్ళు అదికి రాలే కానీ ఇవాళ ఎందుకు అవుతున్నావు? మన అవ్వ నాకు నీ పేరు చెప్పలేదు, నీ ఊరి పియ్యాలి నేను అడిగపట్లే చెప్పింది కానీ మన అవ్వ మరి ఇలా ఎందుకు వచ్చినావు చెల్లె మా దగ్గరికి అంటాను. చూడు మా అన్నగారు ఇంత మంచోళ్ళు, మా అవ్వ అట్లా చెప్పింది. చూడు మంచోళ్ళు కాదు మంచోళ్ళు కాదు చెప్పింది. అయితే మా అవ్వ ఏదో తప్పు చేసి పట్టుకునే మా చెల్లె అంటే మాకు దేవత కానీ అన్న అయితే ఇవాళ ఎందుకు వచ్చినావు చెల్లె అంటే ఇవాళ రాకిట్ల పండుగ నాట అన్న. అయితే రాకిట్ల పండుగ అయితే అక్కలు చెల్లెళ్ళు ఎక్కడున్నా ఏ రాజ్యాన్ని ఉన్నా 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అన్నదమ్ముల దగ్గరికి వచ్చి అన్నదమ్ముల కూర ఆడుకుండ కాడ కూర్చుండ పీటేసి నుదిటికి బొట్టు పెట్టి నోట్ల చక్కెర పోసి చేతికి రాకీడి కడితే అన్నదమ్ములకు మోక్షం అంట చెల్లెళ్ళకు బర్కతట. ఇవాళ రాకిట్ల పండుగ కాట అన్న. రాకీడి కట్టేస్తాను నచ్చిందా అయితే కట్టుకో నీకు వస్తారా రాకెట్ అనేది ఎడమచ్చేది కట్టేది అదరా కుడి చేయి కట్టాలి. నీకు కూడా తెలివిలేదురా. ఏ గుడికాడి వేనా ఏ పట్నాల కాడి వేనా ఏ పండుగ వేనా అందరికి ఈ చేతికే కడతారు. ఈ చేతికి ఎవరు కడతారు చెల్లె ఈ చేయి బాగా ఫీల్ అవుతాను ఈ చేతికి నువ్వు కట్టు. అట్లా కాదన్న కుడి చేతికి కడతారు రాకెట్ చెప్పి అయితే అన్న కుడి చేతి కడతా కానీ ఒక మాట మరి ఆడిబిడ్డ అనేది అది లంగో దొంగో వదిన లేక ముందుకు నా ఆడిబిడ్డ వచ్చిందట అది రాకెట్కి వచ్చిందట పెయింది అన్నమాట నా వదినలు మాట్లాడతారు కావచ్చు. అన్న ఇట్లా కాదు రాకెట్ కట్టేది. నువ్వు నీ భార్య మా పెద్ద వదిన సూర్యప్రభ, నా పెద్ద అన్నగాడు సూర్యసేనరాజు, నా చిన్న అన్నగాడు చంద్రసేన మహారాజు, చిన్న వదిన చంద్రప్రభ. మీరు నలుగురు ఆకము కూరాడుకుండ కాడ మీకు ఒక సాపు వేసి సాపు మీద మిమ్మల్ని కూర్చుండబెట్టి మీ నలుగురి నుదిటికి బొట్టు పెడతా, మీ నలుగురు నోట చక్కెర పోసి గప్పుడు మీకు రాకీడి కడతారా అన్న. మా వదిన తీసుకురాండి పోరో అన్నలాలా వచ్చింది సచ్చినట్టు రాగిడి కట్టిపోక ఆడబిడ్డ వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు మనం పోయి పిలిస్తే సూర్యకాంతం అని నేనంటే ఏంద్ర సూర్య చంద్రకాంతం అని నువ్వు అంటే ఏంద్ర సూర్య అన్నా
ఏందనుకుంటాను చెల్లె మా పేరు చెప్తే మీ వదినలు కనుక మా పేరు చెప్తే నువ్వైతే బాగా బెదిరిస్తాడు గాడుపు అయితే గడ్డిపో సూగినట్టు ఊగాలి మా పేరు చెప్తే అనుకుంటాను మేము ఒక్కసారి గుడ్డు తెరిచి మాట్లాడినాం అనుకో మా అన్నగారు పుల్లే ఇంట్లో పుల్లే గట్టిగా చెప్పారా ఇవ చెల్లె నువ్వు ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు ఇక్కడికి వెళ్ళి ఇస్తారా వాళ్ళు ఈ టైంలో పాయిరాల మేడలు ఉంటారు చెల్లె పాయిరాలే ఉంటాయి అని మొత్తం వల్ల పెట్టగాదే ఈ టైం టైంలో పోతా అదే విద్యుదానా ఇవ్వాలకి ఉన్నాయి సరే నువ్వు మాత్రం రాకు మేము పోయి పిలుచుకొని వస్తాం రాకు కానీ బాగా సూర్యసేన మహారాజు చంద్రసేన మహారాజు ఎక్కడ ఉన్నది మన దేవతల దగ్గర ఉన్నది మన పడతోపం అంట అని చెప్పి ధనాదాను ఏడంతరాల మాల లోపల భార్యలు ఉంటే ధనాదాను చూస్తున్నావా భార్యలు నా బేటీ కాడా చెల్లె ఉన్న కాడ చెల్లెని వదిలిపెట్టి నువ్వు మా ఇద్దరు భార్య దగ్గరికి వచ్చి ఇంకో అర్థానికి చెప్తానా ధనదాని ఇద్దరు అన్నదమ్ములు అయ్యో భార్యల బేటీ ఊకే గిట్ట నాలుక గిట్ట అంటే పెన్న వస్తుంది ఊకే నువ్వులు సూర్యకాంత ఓ సూర్యకాంతం ఉన్నావానే ఎవరు రాడు ఎవరు సాగలోడా నీ సాగల్ని దినం కాదు నీ సాగలి పోరావాడి పోను నిన్ను ఇచ్చిన పాట అక్కడనే ఉన్నది మూడు ఇచ్చిన పాట అక్కడనే ఉన్నది ఇప్పుడు ఎట్లా ముళ్ళ అనే ఉన్నది ఎన్నడుకుంటా పోతావురా సాగలోడా నీ సాగలు బండలు నడింది వాళ్ళగా నీ సాగలు బండల మీద మంది ఎరిగిపోను మనం ఇవ్వరాక అక్కడ చెల్లి దగ్గర ఏమన్నా గజ్జు గజ్జు అని గజ్జ గజ అనుకుతుంది నేను చెల్లె పెళ్లి కాడ నన్ను సాకలు చేస్తానురా మరి నువ్వు ఒకసారి అని పెళ్ళం పేరు మర్చిపోయినావు చంద్రకాంతం చంద్రకాంతం గండు అనాలి అయితే పిలిచిన చిన్న పేరు చెప్తాను అదే జిల్లా సూర్యకాంత మంగళవాడ అక్కడే ఉన్నారు కచ్చిరి కాడ ఇక్కడ ఏం చెప్తావు అటవా ఆడికే పోయి ఆడ కింది మీద గీపోరు కింది అంటేనేమో గడ్డం మీద అంటే మీ సార్ మీరైతే తలుపులు తీరి బొమ్మలు ఇంటికి గీస్తే బోడ ఉన్నట్టున్నారు కొండగట్టాడ కూర్చుంటే మనకి కోతులు ఉన్నట్టుంటారు బొమ్మ అంటే చేసి ఎవరు గమలైన కావచ్చు
కోరి నీ గౌళ్ళ నీ దినాలు కాను కదరా నీ ఆరాలు కానీ నిన్ను కొంచెం నిన్ను గడ్డకు పెట్టగలరా నీ మీద గుడ్డలు కప్పగలరా మీ మోగు ముత్తాలు వెళ్ళిపోను మీరు తాడి చెట్టు ఎక్కి తీయంగా మీకు గుడ్డలు మీ లొట్లు వలిగిపోను లొట్లకు పైసలు అయితే లంజతం సాపు సీజలు పెడతాను నారా మీ తీడుగోలు నడి మీ శర్రన చెక్కలు అయ్యా మీ తీడుగోలు వలిగిపోను గౌన్లలో తీస్తాంది మంత్రాల బల లేకుండా తుంకిర బల మనకి పులి 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 నీ పేరా మీరు నా పేరు 3 సార్లు ఇచ్చిరండి 3 సార్లు పెన్న పేరు ఎరుగుతానే ఉత్సవాలే మీ కలరు జిలేపేలి కాడ కరెంట్ దిగా పోయి పోతాను అనుకున్నారు లేదురా మురికల్లో పోయి పోతాను ఏ పోతలేదు ఈ పెన్న నీ పెళ్ళ పేరు చెప్తే నీకు కూర్చోవాడా అట్టి అన్నారా ఎవరనుకుంటానే మాట అర్థమైతే లేదా ఎవరు రాడు నాయుడికి ఎవరు రాడు ఇంత గట్టిగా కూడా ఎవడొస్తాడు మాట అది కుక్కలు పాడుగానే వస్తానే దొబ్బుతానే నూపుతానే పోతానే కలుపు నూపుతానే పోతాను కలుపుల సప్పుడు బాగా అవుతాను కుక్కలు ఎవరనుకుంటా నీ మొగ నా మొగడు ఎక్కడి మొగడే మొగడు నా మొగడు మూటకున్న కోరే నాతో ఎట్లా మాట్లాడుతుంది కోడే నా గిరే పద్మాలు తెచ్చిపోమా పద్మాలు కాదు నోటాక పట్టుకపోడే నీ భర్త నచ్చిన తల్లి నా భర్త ఎక్కడి బడితే నా బడితే నీకెందుకున్న కుంద పడితే నాతో ఎట్లా మాట్లాడుతుంది బడితే అది వచ్చినోడికి వెళ్తే అరే ఆ బట్ట వెళ్తే నువ్వు బతుకుతావురా నీ బట్ట ఎవరనుకుంటానే నీ పురుషుడు నచ్చిన తాది నా పురుషుడు ఎక్కడి పులుసే పులుసా నా పులుసు నేను 3 రోజుల కింద 4 బుట్ట వరకలు తెచ్చుకొని గా బుట్టిపోయిన పురుషును పెంట మీద వాడబోసిన బుట్టిపోయిన బుట్ట వరకల పులుసు నాతో ఎట్లా మాట్లాడుతుంది పులుసు నా బుట్టిపోయిన బుట్ట వరకల పులుసు నా పతి ఎక్కడి పత్తి నా పత్తో నవగారు ఇచ్చిన 39 గుంటలు లక్కువ ఎకరం ఆ ఎకరంలో పత్తి పెడితే ఈ జురబెల్లు ఉల్లి కురంబాలు ఉల్లే ఇంటికిద్దరిని తీసుకుపోయి పత్తి ఏరియాంగల్లో పావుకిలో పత్తి వెళ్తే పావుకిలో పత్తిని పట్టుకపోయి 12 టైర్ల లారీలు ఒప్పుకొని పెద్దపల్లికి పట్టుకపోతే ధర పడకపోతే జమ్ముకుంట దానికి 1,75,000 వచ్చినాయి కాదే పత్తి నా పత్తో అలా అమ్మగారి కిందట 39 గుంటలు తక్కువ కేంద్రం అంటే ఒక్క గుంట ఆ గుంటల పత్తి పెట్టి ఈ ఊరోళ్ళకే మంది దొరుకుతలేరు అని ముగ్గురు తోట కట్టారు శివల పాట పత్తి ఏరడానికి ఇక్కడికి వెళ్ళారు ఇంటికి ఇద్దరు తీసుకుపోయి ఏరుతున్నాడు 5 కిలో పత్తి ఏ గుంట అయితే అందులో ఇంటికి ఇద్దరు తీసుకుపోయి ఏరితే 5 కిలో పత్తి వెళ్తే దాన్ని 12 లారీ ఒప్పుకొని పెద్ద పెళ్లి గుంట పోతే అలా ధరవడకపోతే జమ్ముకుంటా పోతే 1,75,000 వచ్చినాడు అవురా సది మరి ఆ షేట్ అనేటోడు పత్తిని చూసి ధర పెట్టిండా లేకపోతే నా పెళ్ళాన్ని చూసి ఇటు ధర పెట్టిండా నీ గానాడే తీరిందా వేసుకోపోవడం బాగా బజ్జలో ఒక్కొక్కరు లారీలకి దిగినాక 22 నెంబర్ గద్దె కాడేసి 22 నెంబర్ గద్దె కాడేసి దిగుడు తోటే తోటి తిరిగారు షేట్లు నేను పెడతా అంటే నేను పత్తికి రాజా ఓడి విక్కుతాండు ఒకడు కొడుకుతాండు ఒకడు గుంటాడు పత్తినే పదనున్నదా మరి కింద మా మాట దానికి అర్థం అయితే లేదురా మాకు కోడు ఉన్నది కోడు కోడు రామ
వచ్చి మీసాలని కొరిగియనా మీరే వచ్చారా మేమే వచ్చాం రండి వస్తున్న ఆగు రండి వస్తానా రమ్మంటున్నా నేను అచ్చరాగనం అడ్డిగా చేస్తావు ఇంటికాడ పొద్దుగాల ఆగి నుడిచిన అలుగు తల్లినా ముగ్గేసుకుని మర్చిపోయినా ఆ గనమకాడ ఉత్తరం నేను చెప్తాను నేను వచ్చేవరకు ముగ్గులు బయట ముగ్గేసుకుంటుండు నేను ఇంత బతుకు బతికి నేను రాజ్యానికి రాజును దేశానికి దొరను నేను పటేల్ను నేను పటువారిని నేను పిచ్చ చెట్టు ఎక్కిస్తాడు చెట్టు ఎక్కిస్తాను చేతి ఇడిపిస్తాను రా చెట్టిన వాడు సావన్నని వారి వాడు ఉండు. ఇక రాయే ఎంత మాట ఏం చేస్తాను ఏమయ్యా మంది సంసారం అంటే మంది కళ్ళ మన్ను పోసుకుంటారు కళ్ళు మీరు కూడా చూస్తాడు ఎవరు ఆ 32 పన్ను ముందర పెట్టిడాగా చేతులను తీసుకుంటాను ఇట్లా ఎందుకు తీసుకుంటాను ఏమయ్యా నేను కలుపు దీవి అంటే సాకరోడు మంగళోడు గౌన్లోడు మూడకున్న కోరె పడితే హత్తి ఇన్ని రకాల మాట్లాడతాయా అని ఆ రాజు చూస్తున్నావా